వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన భూమిని సంరక్షించడం ప్రతి రైతు బాధ్యతగా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ జి వెంకటేశ్వరరావు తెలిపారు. అధిక మోతాదులో రసాయన ఎరువుల్ని వినియోగిస్తే నేలలో పోషకాల సమతుల్యత తగ్గే అవకాశం ఉందని, నేల పరీక్షల ఆధారంగా అవసరమైన ఎరువుల్ని వాడుకోవాలని సూచించారు. రూరల్ మండలం గ్రామం కొలకలూరులోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూమి ఆరోగ్యం సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ జి వెంకటేశ్వరరావు మాట్లాడారు. వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్య పరిరక్షణ, రైతుల స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆత్మ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ తోటకూర శ్రీనివాసరావు మాట్లాడారు. భూమిలో సేంద్రియ పదార్థాల పెంపు, జీవ ఎరువుల వినియోగం, పంట మార్పిడి పద్ధతులు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా భూమి సారవంతతను దీర్ఘకాలం కాపాడుకోవచ్చని వివరించారు. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్పుట్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0 కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు ఈ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలిపారు. ఎరువుల సరఫరా, నిల్వలు, రైతులకు పంపిణీ వివరాల్ని డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ఏపీ ఎయిమ్స్ 2.0 ద్వారా డీలర్ల వద్ద ఉన్న ఎరువుల స్టాక్ వివరాల పర్యవేక్షణ, రైతులకు పంపిణీ చేసిన ఎరువుల వివరాల నమోదుతో ఎరువులు పక్కదారి పట్టకుండా నియంత్రణతో పాటు రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పి మురళి, వ్యవసాయ సహాయకులు వై నాగరాజు, హోగ్లా, శుభోదయ, కె శ్రీనివాస్, కొలకలూరు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఆర్గానిక్ కార్బన్, పీహెచ్ ఉదజన సూచిక. ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ పదార్థం ఎంత ఉందనేది, నత్రజని, భాస్వరము, పొటాషు, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, జింకు, మ్యాంగనీసు, మాలిబ్డినం, ఇవన్నీ కూడా మొక్కలకి 16 రకాల మొత్తం పోషకాలు అవసరం. ఇందాక మా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నత్రజని, భాస్వరం, పొటాష్ మీద మాత్రమే మన రైతాంగం కాన్సన్ట్రేషన్ చేస్తుంది, కానీ సూక్ష్మ పోషకాల మీద చేయట్లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా కొన్ని జింక్ సల్ఫేట్ ఇవన్నీ కూడా మీకు అందరికి కూడా ఇదివరకు సబ్సిడీలు ఇచ్చి ఇప్పుడు కూడా ఇస్తున్నారు, రాబోయే కాలంలో కూడా ఇస్తున్నారు. అవి 50% సబ్సిడీ మీద ఇస్తారు. ముఖ్యంగా కూడా జింకు లోపించడం వల్ల ఏమవుతుందంటే, మీరు అందరూ కూడా మన రైతాంగం అందరూ కూడా జింకు లోపించినప్పుడు పసుపచ్చగా మారగానే అందరూ దాన్ని ఏదో తెల్లగా పోయిందన్నట్టు పసుపచ్చగా మారిపోగానే పోయి మనం ఎక్కువ యూరియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ అక్కడ మనం సవరించాల్సింది ఏంటి, జింకు. జింకు లోపించినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా కూడా మొక్కంతా కూడా గిటకబారిపోయి దానిలో మొక్క పెరగకుండా ఉంటుంది. అక్కడ మనం చేయాల్సింది ఏంటి, జింక్ సల్ఫేట్. లేకపోతే జింకుని, ముడి జింకుని ఒక కేజీని తీసుకొని మనం పిచికారీ చేసుకొని నానబెట్టి ఒక నైట్ అంతా 24 గంటలు నానబెట్టి పిచికారీ చేయొచ్చు మొక్కల మీద. లేదంటే భూమిలో కూడా ఒక 20 కేజీలు, ఎకరాకి 20 కేజీలు మనం వేసుకున్నట్లయితే అది 3 సంవత్సరాల దాకా పనిచేస్తుంది ఆ జింకు. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పారు చూసారా, మెయిన్గా మనకి మొక్కకి అందకుండా రూపంలో ఎందుకు పోతుంది, మనకి ఉదజన సూచిక చూస్తామంటే ముందు అది 0 నుంచి, అంటే 0 నుంచి 14 ఉంటుంది. అంటే 0 నుంచి 7 దాకా ఉండేదాన్ని ఏమన్నా ఒక పద్ధతి అంటారు. 7 నుంచి 14 దాకా ఉండేది ఒక 2 రకాలుగా మనం విభజించుకున్నట్టయితే 7 అనేది తటస్థించండి. ఏ మూలకం వేసినా కూడా, ఈ ఎరువులు ఏ వేసినా కూడా మనకి భూమి ఆరోగ్యంగా ఉందంటే 7 అనేది ముఖ్యమైనది. అచ్చం రసాయనిక ఎరువులు వేసినప్పటికీ కూడా మనకి సరైన ఫలితం ఉండదు. అందువల్ల ఈ సేంద్రియ పదార్థం ఎప్పుడూ కూడా మన పంట పొలాల్లో ఉండేలాగా చూసుకోవాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, మరి పూర్వం ఏంటి, మరి ఇంతకుముందు అంటే పశువుల ఎరువులు ఉన్నాయి, పశు సంపద ఉంది, పశువులు పెండ ఎరువు తోడేవాళ్ళం, మనం అంతా తోలేసేసి చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేనప్పుడు మనం సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా పచ్చిరొట్ట పైర్లు సాగు చేయమని చెప్తా ఉన్నాం. పచ్చిరొట్ట పైర్లు అంటే ఏమేంటి, మనం జనుము, జీలుగా, పిల్లి పెసర వీటన్నిటినీ కూడా మనం సాగు చేసి ఆ తర్వాత వాటిని పూత దశలో 35-40 రోజుల్లో కానీ భూమిలో కలిగి ఉన్నట్లయితే మనకి పంటకి మంచిగా, మన భూమికి చాలా సేంద్రియ పదార్థం అందుతుంది. తర్వాత మనకు బాగుంటుంది.